ప్రైజ్ లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతిరోజు 6:30కు వస్తున్న యేసు నామస్మరణను మీరు వీక్షిస్తూ బలపరచబడుతున్నారని నమ్ముచున్నాను. ఎవ్రీడే న్యూ ప్రామిస్తో దేవుడు మన ముందున్నాడు. ఈరోజు కూడా చక్కటి వాగ్దానం విందామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదును. మనం ఏం అడిగినా దేవుడిస్తానని నమ్ముతున్నావా? ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు స్కూల్ అయిపోయింది, వెకేషన్ టైం వచ్చిందని వారి అమ్మగారి ఇంటికి వెళ్ళారంట. అమెరికా దేశంలో జరిగిన నిజ సంఘటన. వెళ్ళినప్పుడు ఆ వెకేషన్లో మరి కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు మరి వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మనసులో అందరూ కలిసి ప్రార్థన అయిపోయినాక కొద్దిసేపు కలిసి ప్రార్థన చేసుకున్నారు మనసులో. అప్పుడు ఒక చిన్న బాబు తమ్ముడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీవు నాకు సైకిల్ ఇవ్వమని చెప్పాను కదా, నువ్వు నా సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసేయా అని గట్టిగా ప్రేయర్ చేస్తున్నాడు. అన్న ఉండి, ఏంట్రా అందరూ మనం మనసులో ప్రేయర్ చేసుకొని పడుకోవాలి, నువ్వేంటి గట్టిగా ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు తెలీదా దేవుడు మనము మనస్సులో ప్రార్థన చేసుకున్నా కూడా వింటాడని తెలియదారా అని అన్నయ్య అంటున్నప్పుడు తమ్ముడు ఒక జవాబు ఇచ్చాడు. దేవుడు మన మనసులో ప్రార్థన చేసుకుని వింటాడు, కానీ అమ్మమ్మకు మాత్రం వినపడదు. కాబట్టి అమ్మమ్మ నాకు సైకిల్ కొనాలని అమ్మమ్మకు వినపడేలా నేను ప్రార్థన చేశాను అంటాడు. నిజమే కదా, మనం చిన్నగా నవ్వుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు మనము కూడా ఒకటి నమ్మాలి, మనం ఏమి ప్రార్థన చేసినా ఆయన వింటాడు. హీ లవ్స్ టు హియర్ అవర్ ప్రేయర్స్. ప్రేమలో ఉండేవారంట వినడము ఒక భాగం అంట. సో ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా వింటారు. మన ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఏం మాట్లాడినా వినడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏం ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు చేసినా అది వినడానికి ఇష్టపడి నీకు జవాబు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభుని మనం ఏం అడిగినా ఆయన మన వింటాడు అని నమ్మే ప్రార్థన చేయాలి. నువ్వు ఈరోజు ఏం అడిగినా ఆయన వినబోచున్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కానీ నువ్వు దినమెల్లా నువ్వు చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి మనవి ఆయన వింటాడు. ఆ చిన్న బాబులాగా మనుషులకు వినపడేలాగా గట్టిగా చేయాల్సిన పని లేదు. నీ మనసులో ప్రభా యేసయ్యా, అయ్యా నాకు ఇది ఉంటే బాగుంటుంది నాయన, నీ చిత్తమైతే దయచేయి అన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన మనవి ఆయన ఆలకిస్తాడు. ఆయన త్వరగా నీకు జవాబు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? మీరు ఏం అడగాలనుకుంటున్నారో మరి మీ మనసులో హృదయపూర్వకంగా అడగండి, దేవుడు మీ మనవి వింటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, మేమేం అడిగినా మా మనవి వింటావని, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అని, ప్రేమించేవారు మేమేది చెప్పినా వింటారని నువ్వు చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభ. అయ్యా, ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే వారు కోరుకుంటున్నారో ఈ ప్రార్థనలో అది నువ్వు సఫలపరుస్తావని నమ్ముచున్నాము నాయన. వారి ప్రతి మనవి నువ్వు వింటావని నమ్ముచున్నాము నాయన. మాయడలా నువ్వు చూపిస్తున్న ఈ మహా కనికరం బట్టి నీకే స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కామెంట్లో ఐ నో మై గాడ్ హియర్స్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ అని పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి మనవి విని మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటసెస్లో పెట్టుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.